అస్సలాముఅలైకుం. ఈరోజు డబుల్ కా మిఠా అండి. ఇది చాలా స్పెషల్ స్వీట్. మీకు తెలుసు, డబుల్ కా మిఠా ఇంట్లో కూడా చేసుకోవడం చాలా ఈజీ అండి. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా మనం మిల్క్ బ్రెడ్ తీసుకుందామండి. ఈ మిల్క్ బ్రెడ్ని కొంచెం ఎండలో ఎండబెట్టండి, మనకి నూనె పీల్చకుండా ఉంటుంది. ఇలా 4 వైపులా కోసుకొని క్లీన్ చేసుకోండి. నేను ఇలాగా 6 పీసులుగా తీసుకున్నానండి. దీన్ని 4 ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కాగిన తర్వాత మనం 4 ముక్కలుగా చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని 2 వైపులా దూరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పులు వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసుకొని దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలండి, దీన్ని కూడా కాచి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక కడాయిలో 1 కప్పు షుగర్ అండి. 6కి 1 కప్పు షుగర్ కరెక్ట్గా పడుతుందండి. 1 కప్పు వాటర్ వేసి కొంచెం మరిగించుకోవాలండి. ఇలాగా మరిగిన పాకంలో ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, అలాగే కొంచెము కుంకుమ పువ్వు అండి, ఇది మీకు ఆప్షనల్, వేసుకొని బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం ఫుడ్ కలర్ అండి, నేను లెమన్ ఎల్లో వేసుకుంటున్నాను. మీకు కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కలుపుకోవాలండి. ముందుగా మనం కాచి పెట్టుకున్న 1/2 లీటర్ పాలు కూడా అందులో పోసుకొని దగ్గరగా ఉడికేదాకా చూడండి, ఒకసారి కలుపుకోండి. ఇలా మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలండి. సిమ్లో పెట్టి ఉడికించుకోండి, బాగా కదపొద్దండి. కదిపే కొద్దీ ముక్కలు కూడా చెదిరైపోతాయి. కొంచెం సమానంగా పేర్చుకొని మూత పెట్టుకొని ఉడికించండి. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, సింపుల్గా అయిపోతుందండి, మీకు ఈజీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఫంక్షన్స్లో తినే డబుల్ కా మిఠా ఎలా ఉంటుందో సేమ్ మీకు అదే పద్ధతిలో చూపించానండి. ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.